250 sacks-లో రాష్ట్రం అంతా మోసుకొని తిరిగిన మనిషిని నేను. బస్సుల్లో లారీల్లో వేసుకొని ఎక్కడ కోటలు ఉంటే అక్కడికి. మమ్మల్ని పల్లెటూరులో పిలిచే కాలంలో గొట్టాలే బాక్సులు పెట్టేవాళ్ళు కాదు. మనకేం ఇంట్రెస్ట్. 400 యాంప్, అది ఎంతో దున్నపోతలాగా ఉంటుంది. ఇప్పుడంతా పవర్ యాంపులు వచ్చేసినాయి. 400 యాంప్ 250 sacks-లో వైర్ కట్టలు వేసుకొని పల్లెటూరులో ఎక్కడ మనల్ని వాక్యాన్ని పిలిస్తే ఇవన్నీ వేసుకెళ్ళిపోయేవాడిని. కొన్ని గ్రామాల్లో నేను పాస్టర్ గారిని కాదని సౌండ్ సిస్టమ్ కూడా అనుకొని, అదే బాబా ఇలా కట్టు అలా కాదు మౌనంగా, అలాగేనండి సంటి పిల్లలు చెప్ప కట్టి చెప్పి ఇటు తిప్పు, పిల్లలు తుల్లి పడతారు, కొట్టాలి ఇటు కట్టేస్తామండి అనేవరండి. అలాగేనండి వేప చెట్లు ఎక్కి, ఆ చెట్లు ఎక్కి, ఇళ్ళ మీదకి ఎక్కి, గొట్టాలు కట్టుకొని అన్నీ కట్టుకొని బాక్సులు సెట్ చేసుకొని అన్నీ సిస్టమ్ ఆన్ చేసి పాటలు వేసి అప్పుడు వెళ్ళి పాటలు మోగుతూ ఉండగా వెళ్ళి గబగబా స్నానం చేసి ఇలాంటి చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చి స్టేజ్ పక్కన కూర్చొని ఉంటే అత్తగారంట, అయ్యి బాబోయ్ నేను అదొక రకంగా మాట్లాడేసాను రా పాస్ట్ గారంట అని. ఇక నా దగ్గరికి రావడానికి భయపడిపోయేటట్టు తిరిగేవాళ్ళు. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పర్వాలేదండి మీరు తెలిస్తే అలా అనరు కదా, ఏం కాదులంటే వాళ్ళు ఇబ్బంది పడతా వచ్చేవాళ్ళు. వాక్యం చెప్పిన తర్వాత కన్నీరు గార్చి పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉండేవారు. ప్రార్థనలు చేసేవాళ్ళం, బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళం. ఏ పరిచర్య అయినా సరే ఒక 500 మంది 1000 మంది బట్టి వీధి కూటం పెట్టేసుకున్నామంటే ఒంటి చేతులు లైటింగ్ వేసుకొని సౌండ్ వేసుకొని అన్నీ సెట్ చేసుకొని వెళ్ళిపోయేవాడిని.